రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. బానుడి బగబగలకు రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. వడగాలుల కారణంగా వివిధ ప్రాంతాల్లో వడదెబ్బ తగిలి 34 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాలు వేడి గాలులతో అల్లాడిపోతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 244 మండలాలు అత్యధిక ఉష్ణోగ్రతతో ఉడికిపోయాయి. శుక్రవారం రాష్ట్రంలోని అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు 16 జిల్లాల్లో 46.2 డిగ్రీల నుంచి 46.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత రికార్డ్ అవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఉగ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావద్దని అధికారులు సూచించారు. సాధారణంగా వేసవిలో పగటిపూట ఎండలున్నా రాత్రి వేళల్లో చల్లగాలి వీస్తుంది. కానీ గాలిలో తేమ శాతం కనిష్టానికి పడిపోవడంతో శుక్రవారం రాత్రి సైతం వేడి సెగలు తగ్గలేదు. పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా పెరిగాయి. రాష్ట్రంలోని 244 మండలాల్లో వడగాలులు వీచాయి.